నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రీవియస్ మీరు చూసినట్టయితే, నాకు చంద్రబాబు నాయుడు గారు నథింగ్. హ్మ్. నాకు నా టార్గెటు టీవీ5, ఏబిఎన్ అండ్ ఈనాడు. హ్మ్. పదే పదే చెప్పారండి. చెప్పేవారు. ఇంతకుముందు మీరు ప్రీవియస్ రికార్డులు దుష్ట చూసుకున్నట్టయితే చతుష్టయం. ఈ ముగ్గురే. దుష్ట చతుష్టయంలో సో, వీళ్ళు మీరిక్కడ గమనించినట్టయితే, ఎప్పుడైతే బీఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్ అయినప్పటి నుంచి కూడా మీరు చూడండి రకరకాలకు సంబంధించినవి. అటు వైకుంఠ ఏకాదశి రోజు దానికి సంబంధించిన తొక్కిసలాట. తొక్కిసలాట కావచ్చు, తర్వాత లడ్డూ కౌంటర్‌లో మంటలు కావచ్చు, ఇవన్నీ కూడా టార్గెట్‌గా జరుగుతున్నాయా అనేది కూడా వినిపిస్తుందండి. అంటే హ్మ్. మీరన్నమాట వాస్తవం. హ్మ్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు బలంగా నిలబడటం మూలాన, నా అరాచకాలు బయట పెట్టడం మూలాన నేను ఓడిపోయాను. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు అండగా ఉండటం మూలానే జరిగిందనేటువంటిది బలంగా నమ్మాడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. వాళ్ళని ఎన్ని రకాలుగా తొక్కడానికి ఇక్కడ ఆంధ్రాలో వాళ్ళ ప్రసారాలు లేకుండా చేయటం, తర్వాత వాళ్ళ మీద కేసులేయటం, లేకపోతే ఇంకోటి చేయటం, వాళ్ళని పిలిపించి సిఐడి విచారణలు చేయటం చాలా చేశారు. ఆ! చేసినా వాళ్ళెక్కడా చెక్కు చెదరకుండా గట్టిగా నిలబడి పోరాడారు. పోరాడి సాధించారు. బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నటువంటి సందర్భం మీరు గమనించండి. అత్యంత వివాదాస్పదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని బాగా హీటెడ్‌గా ఉన్నటువంటి టైంలో ఈ నియామకం జరిగింది. మీకు గుర్తుందా అప్పుడు వాళ్ళ బాబుది కూడా ఇష్యూ తీసుకొచ్చారు. అప్పుడు అవును. అది కూడా అవును. రెక్టిఫై చేశారు వాళ్ళు. చేశారు. దానికి లేదు ఇది అని చెప్పేసి చేసినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చారు. అవును. హ్మ్. సో, ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని ఆయనకి డీమోరలైజ్ చేసి, హ్మ్. ఇతను అన్‌క్వాలిఫైడ్ ఇంకా గూడా సాక్షి పేపర్‌లో ఆయన వెనకాల ఉన్న ట్రోఫీ మీద ఒక చిన్న సిలువ పెట్టి ఒక ఫోటో గూడా ఏశారు. ఈయన క్రిస్టియన్ అని చెప్పేసి. అంటే చెయ్యని ప్రయత్నాలు లేవు. వాళ్ళ బాధేంటంటే ఇతనెళ్లి ఆ సీట్‌లో కూర్చుంటే చైర్మన్ పదవిలో, అక్కడ గతంలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి టైంలో చేసినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, అనేకమైనటువంటి అన్యమతస్థుల నియామకాలు అన్నీ బయటపడే అవకాశం ఉంది గాబట్టి వాళ్ళ కంగారు. జరిగినప్పుడేంటంటే, దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక సహజ లక్షణం ఏంటంటే, తన సామాజిక వర్గం వాళ్ళ దగ్గరికి ఏదన్నా పదవి ఇవ్వాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారాయన. సో, ఆ కోటాలో ఈ పదవి ఖచ్చితంగా అతనికి ఇవ్వరని చాలామంది భావించారు. ఎందుకంటే సొంత సామాజిక వర్గం, సొంత జిల్లా కాబట్టని. సరే అనేకమైనటువంటి అనుమానాలు వాటి మధ్యన ఆయనకైతే పదవి దక్కింది. దక్కిన తరువాత విచారించదగ్గ విషయం ఏంటంటే, అక్కడున్నటువంటి ఈవో తోటి ఈయనకి సఖ్యత లేకపోవటం. చంద్రబాబు నాయుడు గారి ముందు సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందు వాళ్ళు గొడవపడ్డటువంటి పద్ధతి, అసలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న పద్ధతి దేన్ని తెలియజేస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఈయనకి ఏమాత్రం సహకరించట్లేదనేటువంటిది అర్థమైంది. అది విచిత్రమైన పరిస్థితి. అది ఎందుకుందో తెలీదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కావాలి ప్రక్షాళన చేయాలని తీసుకెళ్ళినటువంటి శ్యామలరావు అనేటువంటి ఈవో, ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి చైర్మన్ గారు నువ్వెంత అంటే నువ్వెంత అంటే ఎక్కడికి వెళ్తోందో అసలు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. దానికి తగ్గట్టుగా మీరన్నట్టు సీక్వెన్స్‌గా జరుగుతున్నటువంటి సంఘటనలు. వైకుంఠ ఏకాదశి, ఇన్ని వైకుంఠ ఏకాదశులు చూసాం. ఎక్కడ ఏం జరగలేదే. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారంగా దాంట్లో కుట్రకోణం కూడా ఉందేమో అనేటువంటి అవకాశం అక్కడ కనపడుతోంది. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే అలాంటిది ఏదైనా జరిగితే వెంటనే మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరు చేయాలి? అక్కడ ఉన్నటువంటి చైర్మన్‌నే చేయమంటారు. ఆ! ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం తొందరపాటుతోటి, నేను పవన్ కళ్యాణ్ గారిని ఇన్నాళ్లలో చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారనేటువంటిది నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. గతంలో కొంచెం ఆవేశపరుడైనప్పటికీ కూడా. కానీ ఆ సందర్భంలో గబాలను వెళ్ళటం, వెళ్లి జరిగిన దానికి చైర్మన్ ఏమైనా సరే క్షమాపణ చెప్పాలి అని ఈ వైపు నుంచి రావటం, అది మాత్రం మళ్ళీ ఇమ్మెచ్యూర్డ్‌గా అనిపించింది నాకు. ఎందుకంటే మీకు ఆ భావన ఉంటే పిలిపించండి. మీరు పిలిపించేటువంటి అధికారం మీకుంది. నాయుడు గారు చెప్పండి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అనేటువంటి మాట చెప్తే కాదనడు. కానీ మీరా మాట అంటాం. ఎవరో చెప్తే నేను సారీ చెప్పాలని ఎందుకని ఆయన అంటాం. ఇదంతా కూడా ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చింది. ఖచ్చితంగా. తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడికెళ్ళినప్పుడు, సంఘటన జరగగానే ముఖ్యమంత్రిగా అక్కడికెళ్ళినప్పుడు, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు అదే రోజు ఎళ్ళటం. ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండగానే ప్రతిపక్ష నాయకుడు కూడా అదే టైంలో అక్కడికి రావటం. ఇదంతా కూడా ఏంటంటే చాలా గందరగోళంగా. చివరికి ఆ ఎస్పీ బలైపోయాడు అక్కడ ఉన్నటువంటి సుబ్బరాయుడు ఎవరో ఉన్నారు కదా! ఆయన పేరు. ఆయన. సో, ఆ ఎస్పీని సప్త సముద్రాల అవతలున్నా సరే నిన్ను వదిలిపెట్టనని గతంలో ఛాలెంజ్ చేశాడు. గుర్తుందా జగన్మోహన్ రెడ్డి? అన్నట్టుగానే 3 నెలలు తిరగకుండానే అతన్ని ట్రాన్స్‌ఫర్ చేయించారు.
ఓకే. ఇవన్నీ లింక్ చేసుకోండి. లింక్. ఓకే. సో ఏం జరిగినట్టు? ఓకే. కాబట్టి హ్మ్. పూర్తి స్థాయిలో వాళ్ళు చెడగొట్టినటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో, ప్రతి చోట వీళ్ళ స్లీపర్ సెల్స్‌ని ఎలా అయితే ప్రవేశపెట్టి ఇప్పటికి కూడా ఇంకా అధికార యంత్రాంగం మీద పట్టు రాకుండా చేస్తున్నారో, అది అన్నిటికంటే ఎక్కువ తిరుమలలో ఉందనేటువంటి దీని మీద నిర్ధారణ అవుతుంది ఈ విషయంతో. మరి బిఆర్ నాయుడు గారి ఎక్స్‌పీరియన్స్ ఏమైనట్టు మరి? బిఆర్ నాయుడు గారికి ఉన్న ఎక్స్‌పీరియన్స్ దేంట్లో ఉంది చెప్పండి? హ్మ్. ఒక పత్రికాధిపతిగా ఉంది. ఓ జరుగుతున్న అక్రమాన్ని బయటికి తీయటంలో ఉంది గానీ, అడ్మినిస్ట్రేషన్‌లో ఆయన దాని వరకు ఉంది గానీ, ఇలాంటి పాములు, తిమింగలాలు ఇవి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరిని హ్యాండిల్ చేసే అంత అనుభవం ఆయనకెక్కడుంది? అయితే ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వచ్చు. అవ్వచ్చు. అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా. ఆ! కాబట్టి ఏంటంటే నేను మూలాల్లోకెళ్ళమంటున్నాను. ఓకే. థరో ఎంక్వైరీ చేయండి. గతంలో పేరు అనవసరం. ఒక ఈఓగా ఉన్నటువంటి వారిని తిరుపతిలో ఉన్నప్పుడు నేను కలవటానికి వెళ్తే, ఎర్నేని సీతాదేవి గారని ఎక్స్ మినిస్టర్ ఉన్నారు ఆవిడ. తెలుగుదేశం ప్రభుత్వంలో. వారు మా ఇంటికొచ్చినప్పుడు ఒక సందర్భంలో ఈఓ గారిని కలవాలంటే నేనే తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఎలా ఉంది ఈఓ గారు? కొత్తగా వచ్చినట్టున్నారు గదా! మీరేదో సంస్కరణలు తీసుకురాబోతున్నారని అడిగితే, ఏం చెప్పమంటారు మేడం? తవ్వే కొద్దీ పాములు పుట్టలు పుట్టలుగా బయటకొస్తున్నాయి. తాచుపాములు, కట్లపాములు, అనకొండాలున్నాయి దీంట్లో. హ్మ్. ఎప్పటికి దీన్ని ప్రక్షాళన చేస్తానో తెలీదని చెప్పి 15, 20 సంవత్సరాల క్రితం అన్నారన్నమాట. ఓకే. సో, ఆ తిరుమల, తిరుపతి అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అంతగా రూటెడ్‌గా ఉందది. దాన్ని ఎవ్వరు కూడా ఓవర్‌నైట్ ప్రక్షాళన చేయటం అనేది అవ్వదు. అలాంటప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్డ్‌లో నుంచి ఆయన రాజకీయ నాయకుడు కాదు, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కాదు. లౌక్యం ప్రదర్శించడంలో కొంచెం ఆయన బిఆర్ నాయుడు గారు కూడా పట్టు తెచ్చుకోవాలి అంటే ఎవరేంటి అనేటువంటిది కొంచెం ఓపికగా చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకంతో ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత బిఆర్ నాయుడు గారి భుజస్కంధాల మీద పెట్టారు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత, ఇంత పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించిన తర్వాత టీటీడీ పదవి నుంచి, చైర్మన్ పదవి నుంచి ఆయన ఇంకేదో ఆశిస్తాడని నేనైతే అనుకోవట్లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని 2 ఏళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళతో సమన్వయం చేసుకొని, ఇలాంటివన్నీ జరగటానికి ఎక్కడున్నదనేటువంటిది ఈఓ గారు మీరు సమన్వయం చేసుకోకపోతే, ఇలాంటి సంఘటనలు తిరుమలలో జరుగుతూనే ఉంటాయి. జరిగిన ప్రతిసారి మీరు విమర్శలు పాలవ్వాల్సి వస్తుంది. మిమ్మల్ని రాజీనామా చేయమనేటువంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అక్కడున్న ఈఓ గారు, చైర్మన్ గారు కోఆర్డినేషన్ తోటి చేసుకోవాల్సింది అవసరం ఎంతైనా ఉంది.